ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. వీటి వాగ్దానం కొరకు చిన్న ప్రార్థనలతో మన హృదయాన్ని సిద్ధపరచుకుందామా. మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు తండ్రి. ఎంత నమ్మదగిన దేవుడవయ్యా, ఎంత గొప్ప దేవుడవయ్యా. ఆయన మాలాంటి పాపుల్ని ప్రేమించి నీ బిడ్డలుగా ఉండే అర్హత యోగ్యత ఇచ్చినందుకే వందనాలు తండ్రి. ఈరోజు మా ఆత్మీయ జీవితానికి అవసరమైనటువంటి మాటల చేత మా అందరితో మాట్లాడమని, మమ్మల్ని దర్శించమని, నీ మాటలు మీ స్వరము వినిపింపచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 40వ అధ్యాయము 11వ వచనం. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును. ఐజియా చాప్టర్ 40 verse 11. He shall feed his flock like a shepherd. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును కాక. ఆమేన్. కీర్తనలు 23వ అధ్యాయం ఎంతమందికి తెలుసు అండి? అందరికి తెలుసు కదా. మ్యాక్సిమం ప్రతి ఒక్కరు కూడా మరి సండే స్కూల్లో మనం చిన్నప్పుడు ఖచ్చితంగా ఇది మెమరీ వర్స్గా నేర్చుకుంటాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. మన దేవుడు మనకి కాపరి అయి ఉన్నాడు, అంతే కదండి. మరి ఏ విధంగా గొర్రెల కాపరి తన మందను కాపాడుకుంటాడో, ఏ విధంగా తన మందను ప్రేమించి జాగ్రత్తగా భద్రపరుస్తాడో, అలాగే దేవుడు కూడా మనల్ని మంచి కాపరిగా ఉండి ప్రతి నిమిషం ప్రతి క్షణం కూడా భద్రపరుస్తూ నడిపిస్తాడు. మనము గొర్రెల మందను చూస్తూ ఉంటామండి. అప్పుడప్పుడు అన్నీ మనకి ఒకేలాగా కనిపిస్తూ ఉంటాయి, ఎందుకంటే మనం అప్పుడే చూస్తుంటాం కాబట్టి. కానీ గొర్రెల కాపరికి మాత్రం ఆ గొర్రెలన్నీ కూడా ఒక్కొక్కటి వేరువేరుగానే కనిపిస్తాయి అన్నమాట. ఎందుకంటే ప్రతిరోజు వాటితో ఉన్న సంబంధాన్ని బట్టి, అలాగే వాటికి ఒక సపరేట్ పేర్లు పెట్టుకొని ఉంటాడో, లేకపోతే వాళ్ళని పిలిచే విధానమో, లేకపోతే అవి దాన్ని ప్రవర్తించే తీరు బట్టి దాన్ని గుర్తుపట్టడమో, ఇలాగ ఒక కాపరికి ఒక ప్రత్యేకమైనటువంటి ఐడియా ఉంటుంది. తన గొర్రెలు ఏంటి, తన గొర్రెలు ఎవరు, అలాగే అవి ఎలా బిహేవ్ చేస్తున్నాయి, ఎలా నడుచుకుంటున్నాయి, దేనికి ఏ సమయంలో కాపరి అవసరంగా ఉన్నాడు, దేనికి ఆరోగ్యం బాగలేదు, ఏది అనారోగ్యంగా ఉంది, ఇవన్నీ కూడా కాపరి చూస్తూ ఉంటాడు. కానీ మనకు మాత్రం ఏమో అర్థం కాదనమాట. గొర్రెలకి మాత్రమే అర్థమవుతుంది. మరి గొర్రెల కాపరి పిలిస్తే ఆయన యొక్క స్వరము ఈ గొర్రెలు బాగా గుర్తిస్తాయి. మనం పిలిస్తే రావు, కానీ ఆయన పిలిస్తే మాత్రం ఖచ్చితంగా వస్తాయి. మరి ఏమీ జ్ఞానము లేనటువంటి గొర్రెలే మరి తన యొక్క కాపరి స్వరాన్ని గుర్తించి ఆయన వెంట వెళ్తున్నప్పుడు, మానవులుగా తన రూపులో తన పోలికలో దేవుడు మనల్ని చేసుకున్నప్పుడు, ఆయన మన పరమ గొర్రెల కాపరిగా ఉంటున్నప్పుడు, ఈరోజు ఆయన స్వరాన్ని వినే మందగా మనం ఉంటున్నామా? ఆయన చిత్తము చేసేటువంటి మందగా ఉంటున్నామా? ఆయన స్వరాన్ని గుర్తిరిగేటువంటి గొర్రెలుగా మనం ఉంటున్నామా? ఆయన చిత్తానుసారంగా, ఆయన ఉద్దేశానుసారంగా నడుచుకునేటువంటి గొర్రెలుగా మనం ఉంటున్నామా అనేది ఈరోజు మనల్ని మనం పరీక్షించుకుందాం దేవుడి సన్నిధిలో. సరే, మనము యోహాను సువార్త 10వ అధ్యాయము 4-5 వచనాలు చూద్దాము. మరియు అతడు తన సొంత గొర్రెలన్నింటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరమెరుగును గనుక అవి అతన్ని వెంబడించును. అన్యుల స్వరం అవి ఎరగవు గనుక అన్యుని ఏమాత్రం వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని వారితో అనెను. ఇక్కడ తన సొంత గొర్రెలు నడిపించేటప్పుడంట ఆ గొర్రెల కాపరి ఎక్కడ ఉంటాడంట, వాటికి ముందుండి నడిపిస్తాడంట. మరి ఆ గొర్రెల కాపరి వాటికి ముందుండి నడిపిస్తున్నప్పుడు గొర్రెలన్నీ కూడా ఆ కాపరిని ఫాలో అవుతూ వెళ్తాయంట. మరి యేసయ్య ఈరోజు మన జీవితంలో మనకి నిజమైన గొర్రెల కాపరిగా మనం కలిగి ఉన్నామా? చాలాసార్లు దేవుడు నా జీవితంలో ఉన్నాడండి, దేవుడు చెప్పినట్లే నేను చేస్తున్నానండి, దేవుడు చెప్పినట్లే నేను నడుచుకుంటున్నాను అంటున్నాం. నిజంగానే అది మన జీవితంలో మనం చేస్తున్నామా అంటే చాలాసార్లు చెయ్యట్లేదనే చెప్పాలండి. ఇక్కడ గొర్రెల కాపరి ముందున్నాడు, కానీ ఈరోజు మన జీవితంలో యేసయ్యని ముందు పెట్టామా? ఎంతమంది చెప్తారండి యేసయ్య నా ముందున్నాను, నేను వెనక నడుస్తున్నానని? ఈరోజు చాలాసార్లు యేసయ్యని ముందు కాదండి వెనక పడతానమాట. అన్నీ మనం డిసైడ్ చేసేస్తాం ఫస్ట్ కదా. ఏదైనా ఒక పెళ్లి సంబంధం కావచ్చు, లేకపోతే ఒక మనం చదువుకోవడానికి కావాల్సినటువంటి ఏవైనా కావచ్చు, లేకపోతే ఒక ఇల్లు కొనుక్కునే విషయంలో కావచ్చు, ఒక పొలం కొనుక్కునే విషయంలో కావచ్చు, ఒక వ్యాపారంలో అన్ని ప్రార్థనతో ఎవరు స్టార్ట్ చేయరు. చాలామంది ఫస్ట్ ఏం చేస్తారు, డెసిషన్ మేకింగ్ చేసేసుకుంటారు. ఇదిగో అక్కడ కొనుక్కుంటాము, ఈ స్థలం ఇక్కడ కొంటాము, ఇల్లు అక్కడ కడతాము, ఆ సంబంధం ఒప్పుకున్నాము, లేకపోతే ఆ అమ్మాయి బాగుంది, ఆ అబ్బాయి బాగున్నాడు, ఎడ్యుకేషన్ బాగుంది, డబ్బులు ఉన్నాయి, లేకపోతే ఈ యొక్క కోర్స్ చేస్తే బాగా తర్వాత ఫ్యూచర్ ఉంది, ఇలా అన్నీ మనమే డిసైడ్ చేసేసుకుంటాం అనమాట. అన్నీ డిసైడ్ చేసుకున్నాక లాస్ట్కి వచ్చి దేవుడితో చెప్తాం, ప్రభువా ఈ కోర్స్ తీసుకుంటున్నాము సహాయం చేయండి, ఈ పెళ్ళికి మేము సిద్ధపడుతున్నాం సహాయం చేయండి, ఈ వ్యాపారం చేస్తున్నాం సహాయం చేయండి, లేకపోతే ఇది కొనాలనుకుంటున్నాము సహాయం చేయండి. ఇదనమాట మనం చేసేది.
అదే నిజమైనటువంటి గొర్రెల కాపరిని ముందు పెట్టి చేసేటువంటి గొర్రె చేసే పని ఏంటి తెలుసా? ఫస్ట్ దేవుడి సన్నిధిలోకి వెళ్తారనమాట. దేవుడి సన్నిధిలోకి వెళ్ళి, ప్రభా ఇలా చేయాలనుకుంటున్నాము, చేయమంటారా వద్దంటారా, వెళ్ళమంటారా వెళ్ళొద్దంటారా, ఈ కోర్స్ నాకు మంచిదంటారా కాదంటారా, పలానా అమ్మాయినా పలానా అబ్బాయినా నేను చేసుకోవాలనుకుంటా, ఇది నీ చిత్తమా కాదా, ఇవన్నీ దేవుడి సన్నిధిలో మొరపెడతారు, సమయం తీసుకుంటారు, కనిపెడతారు. అప్పుడు దేవుడు ఏం చెప్తే అది చేస్తారు. కానీ ఇది చేస్తున్నామా అండి ఈరోజు? ఇవేం చేయమన్నమాట. అన్నీ మనం చేసేసి లాస్ట్కి దేవుడా సహాయం చెయ్యి అంటాం. దాంట్లో ఏమైనా మిస్టేక్ జరిగినాయంటే నేను ప్రార్థన చేసినానండి, అయినా కూడా ఇలా జరిగిపోయింది, నేను దేవుడి సన్నిధిలో అడిగానండి, అయినా కూడా ఇలా జరిగిపోయిందంటే ఏం అడిగామండి మనం దేవుడి సన్నిధిలో? అంత అయిపోయిన తర్వాత దేవుడిని ఏమంటారు, అన్నీ రాసేసి సంతకం పెట్టేసే ప్రభువా గ్రాంటెడ్ చేసేసి అని అడుగుతాం చూడండి. అలా ఉంటుందన్నమాట మనం చాలాసార్లు చేసే పనులు. కాబట్టి ఈరోజు మన జీవితంలో దేవుడిని వెనకబెట్టేసి మనం ముందుంటే అది మనకు ఆశీర్వాదం కాదండి. మనం అన్నీ ఒక లిస్ట్ పెట్టేసి ఇదే కావాలా, ఇలానే జరగాలి, ఇలానే అవ్వాలి అనుకుంటే దాంట్లో ఏమి మనం ఫలితం పొందలేం. అది నువ్వు డిసైడ్ చేసేటట్టుంటే ఇంకా దేవుడు ఎందుకండి? ఏదైనా కానీ ప్రభా నీ చిత్తం జరగాలని కోరుకొని ఆయనకి బ్లాంక్ పేపర్ ఇచ్చి ఆయనతో సంతకం పెట్టించుకుంటే అది మనకు ఆశీర్వాదం. కానీ నువ్వు అన్నీ రాసేసి సంతకం పెట్టు అంటే ఇంకా దాంట్లో అర్థమేముంది? అలాగే ఇంకొక మాట కూడా ఇక్కడ చూసాం, అన్యుల స్వరం అవి ఎరగవంట. అన్యులని చూసి అవి ఎంత మాత్రము వెంబడించవంట, అవి అక్కడి నుంచి పారిపోతాయంట. మనం ఏం చేస్తాం ఈరోజు? ఎవరన్నా 4 మాటలు మంచిగా మాట్లాడినాడు అనుకోండి, 4 విషయాలు మంచిగా చెప్పేశారనుకోండి, మనం ఏం చేస్తాం? వాళ్ళే నమ్ముతున్నాం, అంతే కదండి? అది మంచా చెడా, వాళ్ళు నిజంగా మంచి ఉద్దేశంతో చెప్తున్నారా చెడు ఉద్దేశంతో చెప్తున్నారా అని కూడా తెలియదు అనమాట. బ్లైండ్గా నమ్మేస్తాం. కానీ ఇక్కడ నిజమైనటువంటి గొర్రెకి ఉన్న లక్షణాలు ఏంటంటే తన యొక్క యజమానుని స్వరం మాత్రమే, తన యొక్క కాపరి స్వరం మాత్రమే వింటదంట. మరి ఎవరైనా అన్యులు స్వరం అది ఎంత మాత్రం ఎరగదంట. ఒకవేళ అన్యులు పిలిస్తే అక్కడ నుంచి పారిపోతుందంట. మరి ఈరోజు మనం ఏం చేస్తున్నాం? బాగా సాతాను వచ్చి నెమ్మదిగా పిలిస్తే బాగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నాం కదా. ఎందుకంటే సాతాను కబుర్లు చాలా బాగుంటాయి కదా. ఎందుకంటే ఇది నువ్వు చేస్తుంది తప్పని చెప్పదు, అది నువ్వు చాలా బాగా చేస్తున్నావు, నువ్వు చేసేదంతా కరెక్టే అని చెప్తే అబ్బో మనకి ఎంత ఆనందమో. మన తప్పులు ఎత్తి చూపిస్తే మనకి బాధ, కానీ మనం చేసేవన్నీ కరెక్ట్ అంటే వాళ్ళే మనకు నచ్చుతారు. సాతాను ఇదే చేస్తుంది అనమాట. ప్రతి మనిషి దగ్గర నువ్వు చేసేది కరెక్టే, నువ్వు ప్రొసీడ్ కా, ఏం తప్పలేదు అని చెప్తుంటే మనకి ఎంత ఆనందం వేస్తుందో. మరి సాతాను స్వరం వింటున్నామంటే మన కాపరి స్వరం మనం గుర్తుపట్టట్లేదు అంటే మనం ఎవరి గొర్రెలం ఇప్పుడు? సాతాను గొర్రెలా దేవుని గొర్రెలా? ఇది మనకే తెలుసండి ఎవరి స్వరం మనం వింటున్నాం. దేవుడు స్వరం వినేవాళ్ళు సాతాను స్వరం వినలేరు, ఎందుకంటే దాని నుంచి పారిపోతారంట. అందుకే దేవుడు చెప్పాడు, మరి ప్రార్థన చేయండి, మెలకుగా ఉండి ప్రార్థన చేయండి, పాపం నుంచి పారిపోండి అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. అంతేకాకుండా దుష్టుని చూసి పారిపోండి అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. అంటే దుష్టుడితో సాంగత్యం చేయకూడదు, దుష్టత్వంలో నుంచి మనం పారిపోవాలి, పాపంలో నుంచి మనం పారిపోవాలి. కానీ ఎవరైతే సాతాను స్వరం వింటున్నారో, సాతానుతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారో వాళ్ళు పారిపోతారా? బాగుందని అక్కడే కూర్చుంటారు, అంతే కదా. కానీ గొర్రెలు మాత్రం అలా చేయవంట. వాళ్ళ యొక్క కాపరి స్వరాన్ని మాత్రమే విని ఆయన స్వరాన్ని మాత్రమే వెంబడిస్తాయంట. కానీ మనమేమో చాలాసార్లు సాతాను స్వరానికి, అన్యమైనటువంటి స్వరానికి లోబడిపోతూ ఉంటాం. కాబట్టి ఈరోజు మనం దేవుడి గొర్రెలుగా ఉన్నామా లేదా? మరి యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అంటున్నాం. మరి యెహోవాని కాపరి అని చెప్తున్నాము, మరి లేమి కలగదు అని చెప్తున్నాము. అయినా అనేక సార్లు మన జీవితాల్లో లేమి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి అంటే నిజంగా మన కాపరిని మనం కాపరిగా కలిగి లేము. చూస్తున్నాం కదా, వెనకబెట్టేస్తున్నాం మన కాపరిని. ఇంకోటి, ఆయన స్వరాన్నే వింటం లేదు, మళ్ళీ ఇంకప్పుడు ఆయన మన కాపరి ఎలా అయ్యాడు? మరి దేవుడేమో గొర్రెల కాపరి వలె మనల్ని ఆయన మందులో చేర్చుకుని మేపాలని ఆశపడుతున్నాడు. మనమేమో మొండికేస్తున్నాం. మనమేమో ఆయన స్వరాన్ని వినటంలా. తినండి ఆహారం అంటే ఆహా తినను, వినండి మాటలు అంటే ఆహా వినను. మనకి ఎలాంటి మాటలు అంటే దురద చెవులు కలిగిన మాటలు బాగా ఇష్టపడతాం, సాతాన్ మాటలు వినడానికి ఇష్టపడుతున్నాం. దేవుడి మాటలు వినడానికి చాలాసార్లు ఇష్టపడట్లేదు. ఎవరికైతే దేవుడి మాటలు వినడానికి ఇష్టం లేదో అంటే ఆటోమేటిక్గా అర్థం చేసుకోవాలి, వాళ్ళు దేవుని మందులో లేరు, ఇంకొక మందులో ఉన్నారు అని. కాబట్టి ఈరోజు మన కాపరి ఎవరు అనేది మనం గ్రహించుకోవాలి. రెండవదిగా ఏ మందలో ఉన్నాం? దేవుడు పాలించేటువంటి మందలో ఉన్నామా, లేకపోతే సాతాను మందలో చేరిపోయినామా అనేది మనం ఆలోచించాలి. సాతాను మందలో చాలామంది ఉంటాయన్నమాట. ఎందుకంటే అన్ని గొర్రెలు ఏకంగా త్రోవ తప్పేసి వెళ్ళిపోతూ ఉంటాయి కదా, అట్లాంటి లిస్ట్ అనమాట అది. కానీ దేవుని వెంబడించే గొర్రెలు చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఆయన స్వరాన్ని విని ఆయన చిత్తం చేసేటువంటి గొర్రెలు చాలా తక్కువ మంది. మరి ఈరోజు ఈ తక్కువ మంది లిస్టులో మనం ఉన్నామా, లేకపోతే ఎక్కువ మంది లిస్టులో మనం ఉన్నామా?
మన కాపరి ఎవరు అనేది మొదటిగా మనం గ్రహించుకుందాము. ఈరోజు యేసయ్యను మన జీవితంలో మన కాపరిగా కలిగి ఉందాం. ఆయన మందలో చేర్చబడిన గొర్రెల వలె ఆయన స్వరాన్ని విని మన జీవితంలో నడుచుకున్నట్లయితే మరి యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అనేటువంటి గొప్ప మాటను మనం చెప్పగలుగుతాము. ఆ గొప్ప సాక్షిగా కూడా మనం బతకగలుగుతాం. అట్టి సాక్షి జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, మీరు మాకు ఇచ్చిన ఈ వాగ్దానం ఎంతో గొప్పది తండ్రి. అయ్యా మా జీవితాల్లో నాయన మీరు కాపరిగా ఉండి నడిపించండి. అయ్యా మా ముందు నడిపించండి. నీ స్వరాన్ని విని నడిచే గొర్రెలుగా మమ్మల్ని అందరినీ మార్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.